ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పదే పదే విచారణకు గైహాజరవుతున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ ఆశ్రయించింది. పిఎంఎల్ 2002 సెక్షన్ 50 కింద సీఎంపై కోర్టులో ఫిర్యాదు చేసింది. తాము పంపిన సమాలను ఖాతరు చేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. ఇక నిన్న ఈడీ తరపున వాదనను విన్న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా తక్కిన ఫిర్యాదులను ఫిబ్రవరి 7వ తేదీకి పరిశీలించారని నిర్ణయించారు. 2 రోజుల క్రితం కేజ్రీవాల్కు ఈడీ 5వసారి సమాన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమాన్లు చట్టవిరుద్ధమని, చెల్లవని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈడీ విచారణకు హాజరు కాకపోవడంపై కేజ్రీవాల్పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ అధికారులు ఢిల్లీ సీఎంను ఇప్పటికే విచారించారు. గత ఏడాది ఏప్రిల్ 9న గంట పాటు ప్రశ్నించారు. ఇక ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు 5 సార్లు సమాన్లు అందాయి. గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పిలిచింది. ఇక ఈ సమాన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.